చిన్న ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. బహుశా నేను బ్రతకాలంటే ఈ అడవులు దాటి వెళ్ళాలి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, కానీ నా బృందం కూడా నా నుంచి విడిపోయింది. బహుశా నేను ఇప్పుడు ఉంటాను అన్ని ఈ పక్క సూర్యుడు అస్తమిస్తుంది కాబట్టి ఇది పశ్చిమ అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ దిశగా వెళ్తే ఇక్కడ పక్కన ఒక విలేజ్ ఉంటుంది, ఆ గ్రామాన్ని చేరుకోగలనేమో. కాబట్టి నేను ఇక్కడ వేచి ఉండడం కంటే నా ప్రయాణాన్ని కొనసాగించడమే బెటర్. ఇలాంటి చీకటి పడిపోతే చీకట్లో ఈ ఏరియాలో చాలా ఎలుగుబంట్లు సంచరిస్తాయని ఇక్కడ గ్రామస్తుల నుంచి తెలుసుకున్నాను. బహుశా నేను తొందరగా వెళ్ళాలి, లేదంటే నాకు ఆహారం కొరత కూడా ఏర్పడుతుంది. ఓ ఇక్కడ 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 ఎవడు దాడితే నేను నా గమ్యాన్ని చేరుకోగలనేమో. బహుశా పక్కపొంటి ఒక గ్రామం ఉంటుందని నేను అనుకుంటున్నా, కానీ నాకు ఇంతవరకు ఆహారం కూడా ఏం లభించలేదు. నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా. బతుకు తెరువులో ఇలాంటి సహజమని నాకు మిత్రులు ఎప్పుడు చెబుతుంటారు. ఇక్కడ ఈ ముళ్ళ లాంటివి చాలా ప్రమాదకరం, గుచ్చుకుంటే చాలా నొప్పి పెడుతుంది. ఈ పక్కన ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా చిత్తడి ప్రదేశం, ఇందులో నుంచి బయటపడడం అంటే చాలా సహజం. ఇక్కడ ఏదో దారి ఉన్నట్టుంది, అటు పక్క నుంచి వెళ్ళగలగడానికి ప్రయత్నిస్తాను. ఏదో దారి కనిపిస్తుంది, మీరు కూడా నాతో పాటు రండి. ఇక్కడ రాత్రి పడిందంటే చాలా అనుమానాస్పద జంతువులు సంచరిస్తుంటాయి. మనం ఈ కిందికి దిగి అటు వెళ్తే అటు ఏదన్నా కనపడచ్చు. వస్తారా రా నాతో? ఓహో నేను పడిపోతున్నాను, ఓహో జాగ్రత్త జాగ్రత్త. ఇది చాలా డౌన్గా ఉంది, స్లోప్, జారి పడతాం. జారి పడ్డామంటే ఇలా చాలా జాగ్రత్తగా ఇక్కడ చాలా మెల్లగా నిదానంగా దిగాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. కమన్ మనం తొందరగా వెళ్ళాలి, లేదంటే మన గమ్యాన్ని చాలా లేటుగా చేసుకుని చీకటి పడతారు. వచ్చేయండి మీరు, నెమ్మదిగా నెమ్మదిగా ఈ ప్రాంతంలో ఇక్కడ ముందు ఇది గ్రామం లేదంటే మనం ఒక్కటి దాటేస్తే మేబీ మన గమ్యాన్ని చేరుకోవచ్చు. ఇది ఏదో ఉంది, ఇక్కడ ఏవో పెట్టారు, ఇందులో బహుశా వాటర్ నీళ్ళు ఉండొచ్చు. నీళ్ళు ఉన్నో ఇందులో ఒక్క దాంట్లో కూడా నీళ్ళు లేవు. ఇది నా దురదృష్టం. నాగరికతకు చేరువైనట్టే, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బహుశా ఇది కరెంటు స్తంభాలు అయి ఉంటాయి. వీటిని చూస్తేనే వీటి ఆకారం అర్థమవుతుంది. ఇలా పెద్ద పేర్చి వాటిని కట్టడం జరుగుతుంది. ఈ ప్రయాణంలో ఇలాంటి ఒక మెయిన్ లైన్ రావచ్చు, ఇక్కడ మనుషులు ఉండొచ్చు. కాబట్టి మేము ఇక సెలవు చెప్తాం. సీ యూ సూన్. నేను వెళ్తున్నా ఇక. బహుశా ఇక్కడ ఏదో ఉంది, దీన్ని చూసంటే ఏదో కళ్ళు లాగుంది. నేను గ్రామంలో ఉన్నప్పుడు చాలాసార్లు తాగాను. ఇది చాలా తీయగా ఉంది, కానీ ఇది బాగా లేనట్టుంది. దీన్ని ఇలా గీస్తే కళ్ళు వారుతుంది. గ్రామం ఉన్నట్టుంది. నేను ఇక బహుశా గ్రామానికి చేరుకున్నాను. ఇంతటితో నా ప్రయాణం ముగిసింది. బహుశా నేను మళ్ళీ మిమ్మల్ని తర్వాత కలుస్తాను. నేను వెళ్తున్నాను.